ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని నువ్వు ఎవరినైతే ఆశ్రయించావో దానిని బట్టి నీకు మేలుంది. యెషయా గ్రంథము 30 అధ్యాయము 3వ వచనం. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. కనుక నీకు ఆశ్రయమైనటువంటి దేవుని నువ్వు ఆశ్రయించకుండా ఫరో వలన కలిగేటువంటి బలం గురించి, ఐగుప్తు నీడను గురించి శరణు కోరడం వలన నీకు సిగ్గు తప్ప మరేమీ లేదు. కనుక భూసంబంధమైనవి ఏవి నీ పరిస్థితుల నుంచి నేను తప్పించలేవు గాని, కృపనిచ్చేటువంటి దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించడం ద్వారా నువ్వు ఖచ్చితంగా విడిపించబడతావు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఆయన ఆశ్రయించి గొప్ప ధైర్యం కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలో ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యం పుట్టింపకము. కనుక దేవాన్ని నిన్ను ఆశ్రయించాను కాబట్టి అధైర్యం కలగకుండా ఉండేలాగా నాకు కృప దయచేయమని భక్తుడైతే బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. కనుక అపాయం రాగా భక్తి నిండైతే నశించిపోతాడు కానీ మరణకాలం ముందైనా సరే నీతిమంతునికి ఆశ్రయం ఉందని ఇతనైనా తెలుసుకోగలగాలి. కీర్తన 91 వచనంలో ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని యెహోవాను గురించి చెప్పుచున్నాను. కనుక ఈరోజు సువర్ణం అనేది నీకు ఆధారం కాదు, మేలిం బంగారం కూడా నీకు ఆధారం కాదు. ఈరోజు నీకు ఆధారమైనది ఏమైనా ఉందంటే ఆయనే నీ బలమైనటువంటి కోట. నీ బాల్యం నుంచి నువ్వు నమ్ముకోదగినటువంటి సహాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే. కనుక ప్రభువును ఆశ్రయించేటువంటి వారు అందరూ కూడా ప్రజలందరికీ వింతగా ఉంటారు. అయినప్పటికీ కూడా వారు సిగ్గునందరు. ఎందుకంటే వారు దేవుడి యొక్క బలాన్ని ఎరిగినవారు కాబట్టి బలమైన ఆశ్రయ దుర్గము ఆయనని స్తుతిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే దేవుడి మీద నమ్మిక ఉంచుతారో, ఆయన సన్నిధిలో వారి హృదయాలు కుమ్మరించుకుంటారో, వెంటనే ఆయన తన రెక్కలతో కప్పుతాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలిగేలా చేస్తాడు. ఆయన యొక్క సత్యము నీకు కేడెముగా డాలుగా ఉంటుందని నువ్వు తెలుసుకోగలగాలి. కాబట్టి హృదయంలో నమ్మిక ఉంచినప్పుడు నీకు సహాయం దొరుకుతుంది. హృదయం అయితే సంతోషంగా ఉండాలి. కీర్తనలతో ఆయన స్తుతించేలాగా నువ్వు పరుగులెత్తినట్లుగా నువ్వు ఉండాలి. కనుక మనుషులైతే బాధపడేవారు ఆలోచన తృణీకరిస్తారు కానీ దేవుడైతే అలా తృణీకరించడు. ఎంతోమంది దండెత్తి వచ్చినప్పటికీ కూడా నీ మీద వారు జయం పొందలేరు. ఎందుకంటే నీ రక్షణ, నీ మహిమకు ఆధారం దేవుడే. నీ బలమైనటువంటి ఆశ్రయదుర్గం కూడా ఆయనే. ఆయన నీకు ఎత్తైన కోటగా ఉంటాడు. ఆపద్దినమున నీకు ఆశ్రయంగా ఉంటాడు. కాబట్టి ఉదయాన్నే నువ్వు దైవసన్నిధిలో లేచి ఆయన సన్నిధిలోని ఆయన అధికంగా నువ్వు స్తుతించాలి. ఆయన చేయనటువంటి మేలుల గురించి, ఆయన నడిపించినటువంటి గొప్ప కార్యములను బట్టి ఈ దినాన దేవుడు నీకు గొప్ప ప్రతిఫలం అనుగ్రహించడానికి శక్తిమంతుడిగా ఉన్నారు. ఎవరైతే ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండాలని ఆశపడతారో, ఈరోజు ఎవరెవరైతే ఏ కార్యాలైతే పెట్టుకున్నారో ఆ కార్యాలన్నిటిలోనూ దేవుడే సహాయకుడిగా ఉండి ఈరోజు గొప్ప కృపను దయచేస్తాడు. నువ్వు మౌనంగా ఉన్నప్పటికీ కూడా అది దేవుడు స్తుతించడని నువ్వు తెలుసుకోగలగాలి. కాబట్టి ఈరోజు మనుషులు ఏపాటి వారు, వేటగాని ఊర్ల నుంచి ఆయన మాత్రం నేను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా కూడా నేను ఆయన కాపాడగలడు. కాబట్టి ఆయనే నీ కాపరై ఉన్నాడు, నీ బలమై ఉన్నాడు. కనుక ఈరోజు నువ్వు ఏ ఏ పనులను బట్టి ఆయన దగ్గర శరణుజొచ్చావో ఆ పనులన్నిటిలోనూ ఆయన నీకు సహాయకుడిగా ఉండి కృప చూపించి బలపరిచి సమాధానం దయచేసి నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహించి నిన్ను బలపరచునుగాక. ప్రభువా, ఈరోజు తండ్రి ఎవరెవరు ఏ ఏ పనుల ద్వారా నాయన నిన్ను ఆశ్రయించారో ప్రభా, ఆ పనులన్నీ అవడం కోసం ఎన్ని దినాలుగా కష్టపడుతున్నారు తండ్రి. ఆ పనులన్నింటిలో ప్రభువాని మీరే విజయం అనుగ్రహించి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అయినా బలం అనుగ్రహించి కృప చూపించి నడిపించమని మీరే మహిమగంత ప్రభువాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.